తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామ మాజీ సర్పంచ్ మాకరాజు సతీష్ కుమారుడు హేమంత్ వర్మ సహకారంతో నూతనంగా నిర్మించిన ఫ్రేమ్లీ హైడ్రోఫోనిక్ ప్లాంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ వినియోగిస్తూ ఆరుళ్ల గ్రామంలో ఫ్రేమ్లీ హైడ్రోఫోనిక్ ప్లాంట్ ప్రారంభించిన మాకరాజు హేమంత్ వర్మను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. హేమంత్ వర్మ మాట్లాడుతూ తక్కువ ప్రాంగణంలో అధిక దిగుబడి అనే పద్ధతిలో ఫ్రేమ్లీ హైడ్రోఫోనిక్ ప్లాంట్ ఆరుళ్ల గ్రామంలో ప్రారంభించామని తెలియజేశారు. జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే యువత ఉంటారో ఇవాళ ఏదైతే వారి జన్మభూమికి ఇవాళ ఈ బాబు ఎక్కడో లండన్లో చదువుకుని ఇవాళ తన పుట్టినటువంటి ఊరికి ఏదోటి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఏదోటి మేలు చేయాలి, మనం చదువుకున్న చదువు ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంతో కృషి చేసి ఇవాళ ఈ బాబు వీళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఆరుళ్ల గ్రామంలో వీళ్ళు ఏదైతే ఆరోగ్యకరమైన హైడ్రోపోనిక్ పంటలు అంటే మట్టి లేకోకుండా ఏదైతే స్పాంజీ క్యూబ్స్ ఉంటాయో ఆ క్యూబ్లో విత్తనం నాటి ఆ విత్తనం నాటిన తర్వాత ఏదైతే మొక్క గ్రోత్ అవుతుందో ఇవాళ మనం పొలంలో పంటలు వేసుకుంటాం మట్టిలో ఇవాళ వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల ఎండలు అధికంగా ఉండటం వల్ల ఈ క్రిమి సంహారిక మందులు కొడటం వల్ల ఆ మొక్క గ్రోత్ పెరగకపోవటం ఇలా గ్రోత్ పెరిగినా కాయకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుగుతున్నటువంటి రైతాంగానికి ఇవాళ ఆదర్శంగా నిలిచే విధంగా ఈ బాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బాబుని అభినందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతుకు నేను ఏదోటి చేయాలి, ఈ రైతే ఈ దేశానికి ఆదర్శం, ఆ రైతుకు నేను ఆదర్శంగా ఉండాలి, ఆ రైతుకు నేను ఎంతో కొంత మేలు చేయాలని ఈ జన్మభూమిలో ఆయన ఊరికే ఒక పేరు తేవాలని ఎంతో కష్టసాధ్యమైనా సరే ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్లాంట్ నిర్మించి ఈ ప్లాంట్ నిర్మించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నవారికి కూడా కొంతమందికి యువత కల్పించి ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ బాబు చేసుకున్న నిర్ణయానికి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఈ బాబుకి ఆ స్వామివారి అమ్మవారి దీవులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మేము మట్టి లేకుండా వ్యవసాయం చేస్తున్నాము. లెస్ స్పేస్ అండ్ మోర్ ఈల్డ్ అన్న ఫండాతో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. తక్కువ స్పేస్లో ఎక్కువ దిగుబడి అన్న కార్యక్రమం గురించి స్టార్ట్ చేశాము. పెస్టిసైడ్ ఫ్రీ అలాగే మీకు అందించాలి అని చెప్పి మేము ఇది మొదలు పెట్టుకున్నాము. మట్టి లేకుండానే మేము వ్యవసాయం చేస్తామండి. ఓన్లీ త్రూ వాటర్స్లో ప్లాంట్కి తగ్గ మినరల్స్ మేము ఇచ్చి వాటర్ సాల్యుబుల్ మినరల్స్ దాని ద్వారా ప్లాంట్ ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత రీసర్క్యులేషన్ వాటర్ ఉంటుందండి, వాటర్ వేస్టేజ్ ఉండదు. జనరల్లీ ఇలా ఇన్ని వాటర్ యూస్ చేస్తున్నారు వాటర్ వేస్టేజ్ అవుద్ది అనుకుంటారేమో కానీ 90% లెస్ వాటర్ వేస్టేజ్ అండి జనరల్లీ కంపేర్ టు ట్రెడిషనల్ ఫార్మింగ్. అంటే సీజనల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదండి, ఈ సీజన్కి ఈ పంటే బాగుంటుంది అన్న ఇది ఉంటుంది కదా, ఆ ఇది లేకుండా ఎనీ సీజన్ ఎనీ ప్లాంట్ ఎనీ క్రాప్ గ్రో చేసే ఫండమెంటల్ ఇందులో ఉంది. కంపారిటివ్లీ బయట కంటే 4 గంటలు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడి అంటే ఎక్కువ మందికి మంచి ఫుడ్ అందగలుగుతుంది. స్ట్రాబెర్రీస్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ కింద. అదే కాకుండా ఇంకొక చిన్న ప్రయత్నం మాది షుగర్ ఫ్రీ ప్లాంట్ ఒకటి గ్రో చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా తయారు చేసి మేము ప్రజలకు ఇద్దాము అన్నది మా ఫండా అండి. రాజమండ్రి ఏలూరు రూట్లో కళాశాలల వేళల్లో అదనంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఏలూరు జిల్లా గుండుగులను గ్రామస్తులు కోరుతున్నారు. నిత్యం గుండుగులను బస్టాప్ వేదికగా వందల సంఖ్యలో గుండుగులను అదేవిధంగా పరిసర కొల్లేరు గ్రామాల ప్రజలు ఉదయం వేళల్లో ఏలూరు వైపు అధికంగా ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇటీవల స్త్రీశక్తి పథకం అమలు నేపథ్యంలో ఉదయం సాయంత్రం పాఠశాలలు కళాశాలల సమయంలో తగినన్ని బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి రద్దీకి సరిపడ బస్సులు నడపాలని గుండుగల్లు గ్రామస్తులు కోరుతున్నారు. మరి అట్లాంటప్పుడు ఆ బస్సులు అయిపోతే మేము ఎటువంటి పోతాం కదా. పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు కదండి. వాడైనా మరి వాడు టైర్కి వెళ్తేనే కదా పిల్లలు ఏలాడిపోతారు. పిల్లలు కూడా ఏదన్నా గర్భం జరిగితే ఏలాడడానికి కింద
మూసినేసిన బస్సులు పెంచాలి కదా టయానికి వెళ్ళేటప్పుడు. స్కూల్ టయానికి బస్సులు పెంచాలండి. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళారు. ఏలాడుకుంటా అదైనా బస్సు ఇచ్చుకుని ఇంకెక్కడే కూర్చున్నాం మేము. అదండి. కేంద్ర ప్రభుత్వం 28 కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ఇచ్చిన 4 లేబర్ కోడ్స్ ను విరమించుకోవాలని ఏలూరు జిల్లా నిడమరు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో భువనపల్లి గ్రామంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గోక సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ ను విరమించుకోవాలని, లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్మిక హక్కులు కాలు రాస్తూ ఇటీవల కాలంలో నోటిఫై చేసింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కార్మికుల హక్కుల కోసం రోడ్డు ఎక్కకూడదని, ధర్నాలు చేయకూడదని, అసలు కార్పొరేట్ కంపెనీలకి ఊడుగుని చేయడం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి ఈ నోటిఫై చేసింది. దీన్ని కార్మికులకి హక్కులకి భంగం కలిగించే పద్ధతుల్లో కార్మిక హక్కులు కాలు రాస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 28 చట్టాలని 4 చట్టాలని 4 కోడులుగా దీన్ని ఎత్తుకోవాలని చెప్పేసి, దీన్ని నోటిఫై నుంచి రద్దు చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్రం దేశవ్యాప్తంగా 80% మంది కార్మికులు మీకు మీ ప్రభుత్వానికి ఊరి కట్టే పరిస్థితి వస్తుంది. గతంలో ఇది 100 ఏళ్ల కింద సాధించుకున్న, వేరే 100 సంవత్సరాల కింద సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కూడా మీరు ఇవాళ కార్మికులు నష్టపోతున్నారని చెప్పేసి ఇవాళ మీరు 10 గంటలు 13 గంటలు చేయాలని చెప్పి కార్మికుల్ని తీవ్రంగా బానిసలుగా చేయడం కోసం మీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి కనుక ఈ విధానాలు రద్దు చేసుకొని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో కార్మికులు ఆగ్రహానికి గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒకటే తీసుకుంటాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలులో మైనింగ్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీ మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ. వివిధ ప్రమాదాల్లో మరణించిన 220 మంది జన సైనికుల కుటుంబాలకు 11 కోట్ల బీమా చెక్లను పంపిణీ చేసిన నాగబాబు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఆంధ్రప్రదేశ్లో మీడియా రాజ్యాధికారాన్ని కంట్రోల్ చేస్తూ వ్యవస్థల నియంత్రణ చేస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తెలంగాణలోనూ అధికారికంగా సత్యసాయి వేడుకలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పాలమూరు దాహర్తిని తీర్చిన ఘనత సత్యసాయి ట్రస్ట్దేనని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.